హలో గాయస్, ఇవాళ వచ్చేసి నేనైతే మన క్రాకరీ అయితే చూపిస్తున్నాను అనమాట. ఫస్ట్ ఇదే ఈ క్రాకరీలో హైలైటింగ్ థింగ్ అయితే ఇదే ఫిష్ ట్యాంక్ కదా, మెరిసిపోతుంది ఇట్లా. అండ్ ఇది ఇంత పెద్ద ఫిష్ ట్యాంక్ అయితే ఉంటుంది అనమాట, ఇంత బ్రాడ్. అండ్ దాని వెనకాల కూడా వాల్పేపర్ స్టోన్స్దే అనమాట. ఇవి కొన్ని ట్రీ స్టోన్స్ అండ్ 4 ఫిషెస్ ఉంటాయి అనమాట. ఇది ఫస్ట్ ఫిష్, సెకండ్ ఫిష్, థర్డ్ ఫిష్ అండ్ 4th ఫిష్. సేమ్ 2 ఉంటాయి అనమాట. అండ్ ఇవి మనకు వీకెండ్కి ఒకసారి మనం కంపల్సరీ ఇవి వాటర్ క్లీన్ చేయాలి. అండ్ ఈ సెల్ఫ్ అయితే మనం చూసుకుందాం. సెల్ఫ్స్ సిమెంట్ తోటి కాదనమాట, గ్లాసెస్ తోటి ఉంటాయి. చూడండి, ఇవి గ్లాసెస్ తోటి ఉంటాయి అనమాట. ఫస్ట్ ఓపెన్ చేద్దాం. ఇవి కింద ఫస్ట్ ఇందులో కొన్ని కోలలు ఉంటాయి. లాక్ అండ్ కీ అనమాట, మా పాతింటిది. అండ్ ఇది ఫిష్ది నెట్ అనమాట, ఫిష్ నెట్. ఏమైనా చనిపోతే ఫిషెస్ దీంతో తీయొచ్చు క్లీన్ చేసేటప్పుడు కానీ, చనిపోతే కానీ. అండ్ ఇది మా అత్త వాళ్ళది అనమాట, పాతది. చూపిస్తాను, ఆగండి తీస్తా. అండ్ చూడండి గాయ్స్, ఇవన్నమాట 2 మిర్రర్స్ వస్తాయి. అండ్ ఇవన్నమాట డాన్సింగ్. ఆగుతలేవు ఇవి, మ్యూజిక్ ఉంటే కరెక్ట్గా ఆగుతాయి. చూపిస్తా చూడండి గాయ్స్, ఆఫ్టర్ సో మచ్ హార్డ్ వర్క్ మనకి ఇట్లా అయితే వచ్చింది. అండ్ ఇవైతే డాన్స్ చేస్తాయి అనమాట, ఇలా డాన్స్ చేస్తాయి. మ్యూజిక్ వస్తుంది కదా, మ్యూజిక్ బట్టి ఆ బీట్ బట్టి ఇవి డాన్స్ చేస్తాయి అనమాట. రౌండ్ రౌండ్ తిరుగుతాయి. ఇక్కడ కింద మనకి ఇది వచ్చింది కదా మ్యాగ్నెటిక్ తోటి, అంటే కొంచెం స్టీలా కొంచెం ఎట్లనే వచ్చింది. దాంతో ఇక్కడ స్టెబుల్గా ఉంటుంది అనమాట గ్లాస్ దగ్గర. అండ్ ఇవి క్లోజ్ చేసేసుకుందాం, ఇందులో పెట్టేద్దాం. దీని కాస్ట్ అయితే ఇక్కడ ఇవ్వలేరు అనమాట, మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇవి ఇలా పెట్టాలి, ఇలా పెట్టకూడదని. ఇందులో పెట్టేద్దాం. ఇది పాతప్పుడు ఫేమస్ అంట ఇవన్నీ, మ్యూజికల్ బాక్స్ అని ఉంటుందంట. అంటే ఇక్కడ పెట్టేద్దాం. అండ్ ఇదన్నమాట గ్లాసెస్ది. అండ్ ఇది 2 కెమెరాస్ చూపిస్తాయి. ఇది ఉంది కదా గాయస్, ఇది ఇట్లా క్లోజ్ అవుతుంది. కెమెరా ఓపెన్ అంటే ఇది డస్ట్ పడకుండా కెమెరాకి ఇది ఇట్లా అవుతుంది, ఓపెన్ అవుతుంది. అండ్ ఇది ఉంది కదా, ఏదబ్బా ఇది కొంచెం చూడండి, ఇది ఈ బటన్ చూడండి, ఈ బటన్ ఉందా, ఇది ఇట్లుంటే ఇట్లా ఫోటో క్లిక్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ అయితే ఇందులో స్టోరేజ్ ఉంటుంది అనమాట, కానీ ఇందులో కూడా బ్యాటరీస్ లేవు. అండ్ ఇది మెయిన్ ఇన్ చైనా అంట. అండ్ ఇదా ఒకటి. అండ్ ఇదేమో ఆడియో అనమాట, ఆడియో. ఇవి మన క్రాకరీ ఐటమ్స్ లాగానే. ఇది అంటే చిన్న ఉన్నప్పుడు మనం పుట్టినప్పుడు ఇస్తారు కదా, అదనమాట. అండ్ ఇది మా మమ్మీ వాళ్ళది అనమాట. ఇందులో సెల్స్ లేవు మ్యాక్సిమం. ఇప్పుడు మ్యాక్సిమం సెల్స్ ఉంటే ఇది ఇలా ఆన్ ఆఫ్ అనమాట. ఇందులో కొంచెం మమ్మీ డాడీ ఫోటో కనిపిస్తుంది. ఇది మా డాడీ, ఇది మా మమ్మీ. పెళ్ళప్పుడు ఎవరో ఇచ్చారనమాట గిఫ్ట్గా. ఇది ఇలా సెల్స్ ఉంటే ఇట్లా రొటేట్ అవుతుంది అనమాట. ఇది అందులో ఇది గ్లాస్ మీద అంటే ఎట్లనో చేశారు, నాకు కూడా తెలీదు రైట్. అండ్ ఇదన్నమాట, ఇది గ్లాసెస్ సేమ్ ఇలానే ఇంకో సెట్ ఉన్నదన్నమాట గ్లాసెస్. అండ్ ఇవి కప్స్ అనమాట, సూపర్ ఉంటాయి ఈ కప్స్ అయితే. వుడ్ తోటి అయితే ఇంకా సెరామిక్ వుడ్ కాదు, సెరామిక్. అండ్ పైన కూడా మనకి కప్సే ఉంటాయి ఇందులో. ఇది వైట్ మిడిల్లో ఒక పింక్ అండ్ వైట్ ఉంది కదా, అది మా జేబా మేడం అని ఉంటుంది అనమాట, సైన్స్ మేడం. 5th క్లాస్లో నాకు మెమరీగా గిఫ్ట్ ఇచ్చింది. అంటే నేను సైన్స్లో మంచి మార్క్స్ తెచ్చుకున్నాను. అండ్ ఇవన్నమాట ఫిషెస్. అండ్ ఫుడ్ వేసేయాలి మనం, మార్నింగ్ ఒకసారి అండ్ నైట్ ఒకసారి. ఇప్పుడు వేసేసిన, అప్పుడే 7:30కి అట్లా వేసేసిన. అండ్ నెక్స్ట్ అయితే ఇవి ఈ క్రాకరీ ఐటమ్స్ చూద్దాం. చూడండి, ఇందులో 3 పార్ట్స్గా డివైడ్ అయితే 1, 2 and 3. ఫస్ట్ దాంట్లో ఇవి గ్లాస్ కప్స్ ఉంటాయి అన్నమాట. చూడండి, ఇవి అన్నమాట గ్లాస్ కప్స్. అండ్ ఇది ఒక గ్లాస్, ఇవి వేరే టైప్, అంటే ఇవి కొంచెం గ్లాస్ ఉంటాయి, మిక్స్డ్ ఆఫ్ గ్లాస్ ఇది. అండ్ ఇవి మొత్తం ప్యూర్ గ్లాస్. ఇంకా ఇది చూడండి, కొంచెం ఇలా కింద పడిపోతే అయిపోయింది కదా దీని పని. చూడండి, ఇదన్నమాట చిన్న కప్స్. అండ్ సేమ్ దీనిలాగానే ఇదన్నమాట గులాబ్ జామ్ అలాంటి స్వీట్స్ లాంటివి. అండ్ ఇవన్నమాట కప్స్, అంటే గ్లాసెస్. ఇది చూడండి ఇలా. అండ్ ఈ కప్స్
అవి కూడా గ్లాసెస్ సారీ కప్స్ అంటున్నా గ్లాసెస్, అండ్ అవి పైన కూడా గ్లాసెస్. అండ్ ఈ పక్కన సెల్క్ వచ్చేస్తే ఇందులో ఒక ఫ్లవర్ వాజ్ హైలైట్ ఉంది కదా. ఈ ఫ్లవర్ వాజ్ మాకు మా గృహప్రవేశం ఇంట్లోకి వచ్చినప్పుడు గిఫ్ట్ ఇచ్చారనమాట. అండ్ అది వెనకాల మా మమ్మీ వాళ్ళ పెళ్ళిది. అండ్ ఇది ఒక టేప్, అండ్ ఇవి పింపాంజీ. అండ్ మేము ఇది ఇంకొకటి కొనుక్కున్నాం అనమాట, అంటే ఫ్లవర్ వాజ్ లాగానే. ఫ్లవర్ వాజ్ ఇందులో మేము ప్లాంట్ ఇలా చేయొచ్చని. ఇది మంచిగా దొరికిన ఉండే అనమాట, లెస్ కాస్ట్లోనే. చాలా బాగుంది ఇది. అయితే మా మమ్మీ వాళ్ళు తెచ్చారు. అండ్ ఇది వాటర్ ఇలా ఉంటాయి. ఫిషెస్ ఒక్కటి లేవు, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది ఒకటి చూడండి అలా కనిపిస్తాయి మనకి పైనుంచి. ఇది వైట్ కలర్ ఏమో అనుకోకండి, పైనకి లైట్ పడుతుంది. ఇదిగోండి ఇది ఉన్నదిగా, అంటే ఇది బ్రైట్ లైట్ అనమాట. దాని మీద పడితే ఎక్కువ అంటే స్పాయిల్ అయిపోతాయి. సన్లైట్ మనకి ఎట్లనో వాళ్ళకి అట్లా, వీటికి అట్లా. ఇవి చూస్తుంటే ఒక పాజిటివ్ వైబ్స్ వస్తాయి అన్నమాట మనకి. అండ్ కింది సైడ్ చూపించలే కదా, అయ్యో. అండ్ ఫస్ట్ ఇందులో అయితే మనకి ఫిష్ ఫుడ్ ఇదే అనమాట. మనకి లైక్ గింజలు ఉంటాయి, ఇంత ఆవాలనుకోకండి, ఇవన్నమాట ఫిష్ ఫుడ్. అండ్ బట్టలు అనమాట, అంటే క్లీన్ చేసుకోవడానికి ఇల్లుకి జల్దీ కావాలి కదా, ఇందులో ఒక ర్యాక్లో పెట్టేస్తాం. అండ్ నెక్స్ట్ ర్యాక్లో మా నాప్కిన్స్ అనమాట. అండ్ నెక్స్ట్ ర్యాక్లో కర్చీఫ్స్ అండ్ నాప్కిన్స్. అండ్ ఈ కింది దాంట్లో మా బాక్సెస్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ షెల్ఫ్లో మా బాక్సెస్ ఇంకా ఇంకా తోమలేదు. అండ్ ఇవి బాటిల్స్ ఉంటాయి. ఇది ఏందో అనుకోకండి, ఇది ఫిష్కి అంటే ఫిష్ ఉంటుంది కదా అక్వేరియంది, చూపిస్తానండి తీస్తా. సో ఇవి మనకి ఫిష్ అన్నమాట, వాళ్ళు ఇస్తారు. అండ్ ఇది ఇంత పెద్ద లాంగ్ పైప్ ఉంది కదా, ఇది ఏం చేయాలంటే ఇది కింది సైడ్ అందులో పెట్టేసి ఇటు మన బ్లూ సైడ్ దీనికి పంప్ చేయాలన్నమాట. వాటర్ అన్నీ అంటే బకెట్లో ఇక్కడ పెట్టి బకెట్లో ఇట్లా పంప్ చేయాలి. వాటర్ అన్నీ ఇందులోకి వెళ్ళి వస్తాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ ఇదేమో వాటర్ అబ్జార్బర్ అనమాట, ఫిషెస్కి అబ్జర్వ్ చేసుకుంటుంది వాటర్. అండ్ దీని గురించి ఇంకా మనకేం తెలియదు క్లియర్గా. అండ్ ఇందులో కాక్రోచ్ ఉంది ఫ్రెండ్స్, భయం అవుతుంది. అండ్ అందులో అయితే మనం పెట్టేసినాం. ఇదన్నమాట, ఇది ఉన్నదా కనిపిస్తుందా, అది చంపేసినాము, హిట్ తోటి చంపేసినాం అనమాట. అండ్ ఇందులో జూట్ బ్యాగ్స్ అనమాట, అన్ని జూట్ బ్యాగ్స్ ఇందులో ఉంటాయి కింద. అండ్ కంపల్సరీ ఇక్కడ టర్మాకోల్ ఉండాలన్నమాట. ఇది ఉందా, ఇది ప్లస్ ఇది కంబైండ్ అయితే అంటే కొంచెం డిస్టర్బ్ అవుతుంది దానికి. మనం తీసేటప్పుడు కూడా చాలా ఇబ్బంది అవుతుంది అనమాట, అందుకోసమే. అండ్ నాకు ఒక డౌట్ ఉంది, ఇప్పటి నుంచి అర్థమైతే లేదు. ఈ ఫిష్కి ఇలా ఇది ఏందో ఏమో థ్రెడ్ లాగా బయటకు వస్తుంది. ఇది ఏందో మీకు తెలిస్తే కొంచెం కామెంట్ చేయండి. ఈ ఫిష్కి చూడండి ఇలా థ్రెడ్ లాగా వచ్చింది. అండ్ ఈ ఫిష్కి కొంచెం వచ్చిందా, రాలేదు ఈ ఫిష్కి. మరి ఈ ఫిష్కి రాలేదు, ఈ ఫిష్కి ఇంత వచ్చింది నాడలాగా. ఏమైనా నాకు తెలియదు. ఇదన్నమాట మన క్రాకరీ. ఎలా ఉంది అండ్ అంతే, బాయ్ గైస్.